కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో 2వ బుధవారం 8వ తారీఖు ఈ 2025 సంవత్సరంలో ఆల్ నైట్ ప్రేయరు జరపటానికి గల కారణం ఏంటంటే, నేను కైకలూరులో సేవా పరిచయం చేయటానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే చర్చే ఆ ఊర్లో, ఇంకెవరిని రానిరు ఆ ప్రాంతానికి. సరే, అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన దగ్గర అతని భార్య, 2 చిన్నపిల్లలు, నేను, నా 2 పిల్లలు పెట్టుకొని అక్కడికి వెళ్ళాం. ఎవరో ప్రార్థనకు రావట్లా, అక్కడ ఎవరో రెండో వారిని అక్కడికి రానివ్వరు. మేము 4 కలిసి ఒక రోడ్డు మీద చాప ఒకటి పరుచుకొని, ఇసుకది రోడ్డు కూడా కాదు, దారి, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మైక్ సెట్లు కట్టుకున్నాం. మేము 4 కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. దేవుని ప్రేరేపణ చేత 2వ బుధవారం ఆల్ నైట్ ప్రేయర్ మేము 4 ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఎవరు లేకపోయినా గొట్టాలు కట్టుకొని వాక్యం చెప్పటం ప్రారంభించాం. సంవత్సరం తిరగకుండా దాదాపుగా ఒక 60 మంది పోగుపడ్డారు. హల్లెలూయా, పోగుపడ్డారు. 60 మంది అలా 70 మంది అయ్యారు. ఏ ఊర్లో చూసినా ఆడవారు ఎక్కువగా ఉంటారు. ఆ ఊర్లో మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ. సంఘం ఎలా తయారైపోయిందంటే, ఆ ఊర్లో 2వ బుధవారం అంటే ఒక పండగలాగా ఉండేది. 2వ బుధవారం అంటే ఒక పండగలాగా ఉండేది. మొత్తం యవనస్తులు, పిల్లలు, మగవాళ్ళు పనులు చేసుకున్న 2:30-3 వరకు ఉండి పంపించేవాడిని. వెళ్ళిపోండి, మీరు పొద్దున్నే పనికి వెళ్ళాలి కదా, పనికి వెళ్ళిన వాళ్ళు ఉండి పనికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి ఆ 2 గంటలు వాళ్ళని పంపించేవాడు. ఆ రీతిగా అక్కడ సేవా పరిచర్య జరిగిన తర్వాత కంటిన్యూషన్ నేను అక్కడికి వెళ్ళే అంత రోజులు 2వ బుధవారం ఆల్ నైట్ ప్రేయరు జరుగుతూ ఉండేది. మనకి 2025 సంవత్సరంలో ప్రభు మరలా ప్రేరేపించి 2025 సంవత్సరంలో ప్రారంభించమని చెప్పాడు. అందుకని 2వ బుధవారం పెట్టడం జరిగింది. హల్లెలూయా. అసలు ఈ ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టుకోవచ్చా? ఎందుకు మనం పెట్టుకోవాలి? మామూలుగా బుధవారం, శుక్రవారం, ఆదివారం దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా, మరి ఈ ఆల్ నైట్ ప్రేయరు పెట్టుకోవాల్సినంత అవసరం ఉందంటారా అని మీరు అనుకోవచ్చు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు తెలియజేశాడు. ఈనాడు సమస్యలు లేని కుటుంబాలు లేవు. ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తిని గడిపినా ఏదో ఒక సమస్య. పైకి అందరూ అలాగే కనిపిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎరగని వారు ఏ రీతిగా తిరిగినా, దేవుణ్ణి తెలుసుకున్న మనం తప్పకుండా ఒక దినం దేవునికి సమర్పించుకొని ప్రభు సన్నిధిలో గడపాలి. అది మనం చేయవలసిన పని. ఈ రాత్రి ప్రారంభించుకుంటున్నాం కనుక ఎవరి కొరకు మనం చేయాలి? ఈ ప్రార్థనలో ఏం చేయాలి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది,
ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి అనే విషయాలు మొదటి ప్రసంగంలో చెప్తాను. తర్వాత ఏ సమస్యకి ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఎవరెవరి కొరకు చేయమని పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని మీరు గమనించాలి. నేనేం చెప్పినా లేఖనంలో నుంచి తీసుకొనే చెప్తాను. నా సొంతంగా కానీ నా ఆలోచన బట్టి కానీ నేనేమి చెప్పను. ప్రభు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు ఎవరి కొరకు చేయమన్నారు. మొదటిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరికి? దేవునికి. ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, చూడండి, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించి అని ప్రార్థన చేసి ఏం చేశాడట? దేవుడు ఆ మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. హల్లెలూయా. ఈ రాత్రి ఆ పని చేయటానికి వచ్చాం. తనను గురించి ప్రార్థన చేసుకుంటున్నాడు. మొదటగా ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, కీడు రాకుండా నన్ను తప్పించు అని ప్రార్థన చేసి ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకున్నాడో ఎబ్బేజు, అతని మనవి చేసిన దానిని ఏదైతే దేవుడు దేవునికి మనవి చేశాడో ఎబ్బేజు, అతనికి దయచేశాడంట. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు చేయవలసిన పని అదే. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, మాకు కీడు రాకుండా తప్పించు అని ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి విని నీవు అడిగినది నీకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా మనం మన గురించి ప్రార్థన చేసుకున్నాం. రెండవది చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నీ పాపములు ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలముగా గలదై ఉండును. ముందు నిన్ను గురించి నువ్వు చేసుకున్నావు. రెండవది ఒకరి గురించి ఒకరు చేసుకోవాలి. ఈ దినం, ఈ రాత్రి దేవుని సన్నిధికి మనం వచ్చాం కదా, ఒకరి గురించి ఒకరు చేసుకోవాలి. అయ్యా, నా సహోదరు కుటుంబం ఈ రీతిగా ఉంది, లేదా మా కుటుంబం ఈ పరిస్థితిలో ఉంది, లేదా మా పక్కింటి వారి పరిస్థితి ఇలా ఉంది. ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకోవాలట. హల్లెలూయా. ఎవరి గురించి? ఒకరి కొరకు ఒకరు. మొదటిగా నీ గురించి నువ్వు చేసుకున్నావు. నిన్ను ఆశీర్వదించమన్నావు, కీడు రాకుండా చేయమన్నావు, సరిహద్దులు విశాలపరచమన్నావు, దేవుణ్ణి అడిగావు, అది నీకు దయచేశాడు. ఇప్పుడు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. నీ గురించి నేను, నా గురించి నీవు. మనం కూడి ఉన్న మనం అందరము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన బలము గలదై ఉంటుందట.
నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమదగై గలదై బహుబలము గలదై ఉంటుందట. ఒకరికొకరు ఒంటిపేట తాడు తెగిపోద్ది, కానీ 2 పేటల తాడు తెగుద్దా? తెగదు. కనుక ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుంటే అది బహుబలంగా ఉంటుంది. దేవుడు మన ప్రార్థన ఆలకించి స్వస్థతను దయచేస్తాడు, ఆశీర్వాదం దయచేస్తాడు. తర్వాత చూడండి, రోగుల కొరకు ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. ఒకరి స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ముందు నువ్వు గురించి, నీ కుటుంబాన్ని గురించి చేసుకున్నావు. రెండోది ఒకరికొకరు ప్రార్థన చేస్తావు. తర్వాత స్వస్థత కొరకు చేయాలి. దేవుడు ఆ కార్యం చేస్తాడంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు చాలాసార్లు నేను చెప్పాను. మన ఇంటి పక్కన ఈ ఇంట్లో అద్దెకుండేవాళ్ళు, నాతో పాటు ఒట్లూరులో పనిచేసాడు ఒక ఆయన. అతనికి పారాలసిస్ వచ్చింది. పారాలసిస్ వచ్చి కాళ్ళు చెయ్యి లాగలేని పరిస్థితిలో ఉన్నాడు. 1 సంవత్సరం పాటు ఉద్యోగానికి రావట్లేదు అతను. నేను మధ్యాహ్నం 11 గంటలు డ్యూటీకి వెళ్ళటానికి బండేసుకెళ్ళి ఒట్లూరు స్టేషన్లో పెట్టి సంతకం పెడతానికి ఆఫీసులోకి వెళ్ళేటప్పటికి ఈయన భార్య కలిసి బెంచ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, ఈయన ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వస్తే నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఎలా డ్యూటీ చేస్తావు అని వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. 3 ఆడపిల్లలు, ఏం చేయాలో తెలీదు, జీతం లేక నాన్న ఇబ్బంది పడుతున్నాను అని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారు బాగా. అక్కడున్న ఆఫీసరు బాగా నా మాట వింటాడు ఆయన. సరే నేనేం చేశానంటే, ఒక అతను ఉన్నాడు క్యాబిన్లో, సిగ్నల్స్ అవి వేయటం అన్నీ తెలుసు అతనికి బాగా. అతను నేను డ్యూటీలో ఉంటే అతను వచ్చి పని చేస్తుంటాడు. నేను బైబిల్ చదువుకుంటూ వాక్యం రాసుకుంటూ ఉంటాను. తనకి దగ్గరికి వెళ్ళి ఆఫీసర్కి చెప్పాను, నేను ఒక మనిషిని అరేంజ్ చేస్తాను సార్, చాలా ఇబ్బందిగా ఉన్నాడు. లేదురా, డ్యూటీ చేయలేడు కదా, కాళ్ళు చేయి పని చేయట్లేదు, ఎలా చేస్తాడు అని అంటే, 1 వారం చూడండి సార్, చూసిన తర్వాత అతను కానీ చేయలేడు అని అంటే నేనే ఆపేస్తాను. ఏదో ఇబ్బందిగా ఉన్నాడు, నేను చూసుకుంటాను, నీదే బాధ్యత అన్నాడు. రైట్ అన్న. అప్పటికి వారు దేవుణ్ణి తెలుసుకోవాలి. సరే, వీళ్ళు కాళ్ళ మీద పడిపోయి ఏడిసి, తమ్ముడు చాలా హెల్ప్ చేసావు నాకు, నా ఫ్యామిలీకి, అది ఇది అని అంటే, ఆమె కూడా బాబు అయ్యా అని చాలా ఇదిగా చేశారు. సరే, వాళ్ళకి ఆ ఎదురుగానే, ఆ స్టేషన్కి ఎదురుగానే కమ్మారి ఇల్లు ఉండేవి. అక్కడ ఒక ఇల్లు మాట్లాడి వీళ్ళని అక్కడ పెట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి వీళ్ళ గురించి ప్రార్థించడం మొదలుపెట్టాను. ఒట్లూరులో ప్రార్థన చేసేవాడు. ఆదివారం కూడా అక్కడికి వెళ్ళేవాడిని. ఒట్లూరు కలపరిల్లు వస్తా అక్కడ ప్రార్థన పెట్టేవాడు. 1 వారంలో కాళ్ళు ఈడ్చుకుంటూ రోడ్డు కానించుకుంటూ నడిచేవాడు మామూలుగా నడవటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అసలు దేవుడు అంటే తెలియదు వాళ్ళకి. హిందూ సాంప్రదాయం, కోటేశ్వరరావు గారు ఆయన పేరు. అలాంటిది ఆయన వాళ్ళకి ఎక్కడ లేని విశ్వాసం కలిగిపోయింది ఇద్దరికి కూడా. అయ్యా, నువ్వు తప్పకుండా మా దగ్గర ప్రార్థన పెట్టాలంటే, నా దగ్గర నాతో పాటు పనిచేసే ఓ సహోదరుడు ఉండే, ఆశీర్వాదం అని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉండేవాడు. నీ ఖాళీగా ఉన్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తూ ఉండు అనేవాడు. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ అక్కడికి వెళ్ళి 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత స్టామినా వచ్చేసిందంటే వాళ్ళకి చాలా బలపడిపోయారు. ఆయనేమో లేచి మామూలుగా కాళ్ళు ఈడ్చుకొని చెయ్యి ఈడ్చుకొని నడిచేవాడు.
దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టడం, ఉపవాస ప్రార్థనలు పెట్టడం, ఆదివారం ఆరాధన చేయటం, ఇలాగున అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆమె కూడా ఒకరోజు ఇంత బొట్టు పెట్టుకొని ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఆమెకి చెప్పాడు, చదువురాదు ఆమెకి. ఒకరోజు దేవుడు ఆమెతో మాట్లాడితే ఆ వాక్యం దగ్గర ఏలు పెట్టుకొని తెల్లారి నేను కనపడిన తర్వాత దేవుడు ఈ వాక్యం చూపించాడు నాకని చెప్పింది. అవి తీసేసి ఆమె బాప్తిసం తీసుకుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అయితే ఎందుకు దేవుడు కార్యం చేయట్లేదు అని అంటే, ఊబిలో పడున్నవాడు సాయం చేయమని మనం సహాయం కోసం కేకలేస్తూ ఉన్నాం, సాయం చేయగలిగిన వాడి కోసం. ఊబిలో ఉన్నవాడు చెయ్యి అందించాలి కదా. ఊబిలో ఉన్నవాడు చెయ్యి అందిస్తే గట్టు మీద ఉన్న ఆయన లాగుతాడు. ఆయన చెయ్యి అందించకుండా ఉంటే ఏమవుద్ది? కొన్ని మనకు తెలియని తప్పులు చేస్తూ ఉంటాం. ఎన్నో విషయాలలో ఆ చెయ్యి అందించేవాడిని అందించకుండా జరుగుతూ ఉంటాయి మన కార్యాలు. మనం చేసే ప్రవర్తన చూశారు. మొన్న మీకు వాక్యం చెప్పాను నేను. ఒక చిన్న మనస్తాపం చెందాడంటే జీవితం మీద విరక్తి కలిగే అంత ఇదిగా ఉంటాడు. వాళ్ళ గురించి ప్రార్థించేటప్పుడు అపోస్తుడైన పేతురు గారు చెప్తాడు, ఏమంటాడు? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అంటాడు. నీ మాట తీరే కానీ ప్రవర్తనే కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇంతేరా అని అనుకున్నాడంటే ఇంకా అంత మనసు మార్చడం కష్టమైపోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మారటం, వారు బాప్తీసం తీసుకోవటం, దేవుడు అద్భుతమైన కార్యం చేయటం, ఎంతో గొప్ప సాక్ష్యాన్ని చెప్పేవాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం కూడుకొని చేయాలి? దేవుడు ఎందుకు అద్భుతమైన కార్యాలు జరిపించడు అని అంటే, చేస్తాడు, చేయకుండా ఉండే దేవుడు కాదు. మాట ఇచ్చి తప్పేది మనుషుడు కానీ దేవుడు మాత్రం కాదు. స్వస్థత కోసం మనం చేస్తున్నాము అని అంటే, దేవుడు గట్టిగా మనం ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు. ఎందుకు చేయడు? హిజ్కియా, నువ్వు చనిపోతావు, చక్కబెట్టుకొని కుటుంబాన్ని అన్నాడు దేవుడు. దేవుడే చెప్పాడు, వెళ్ళి చెప్పిరమ్మని దైవజనుడికి చెప్పాడు. వెళ్ళాడు, అబ్బాయి నిన్ను పిలుచుకుంటున్నాడు దేవుడు, చక్కబెట్టుకో అన్నాడు. ఆ చక్కబెట్టుకున్న వ్యక్తే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సన్నిధిలో మనం గట్టిగా ప్రార్థన చేస్తే ప్రభు తప్పక కార్యాన్ని నెరవేర్చి తెస్తాడు. ఏమంటున్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతను లేపినప్పుడు అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. హల్లెలూయా. అలాగనే చూడండి, నీ కొరకు చేసుకున్నావు, ఒకరి కొరకు ప్రార్థన చేసుకున్నావు, స్వస్థత కొరకు ప్రార్థన చేసుకున్నావు, పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. పరిచర్య, మనం చేసే పరిచర్యను గురించి ప్రార్థించాలి. మనం ఎవరి గురించి ప్రార్థిస్తున్నామో, సంఘ పరిచర్య, దాని గురించి మనం ప్రార్థించుకోవాలి. చూడండి, వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. హల్లెలూయా. మన పరిచర్య కొందరినైనా రక్షించేదిగా ఉండాలండి. చూడండి, మనకు మాత్రమే మనమే చేసుకోవటం కాదు, అనేకులను రక్షించే పరిచర్య మనకు ఉండాలి. మనం మారాం, మన సాక్ష్యాన్ని బట్టి ఇంకొకళ్ళు మారాలి. మనం మారాం, మన తోటి ఇంట్లో ఉన్నవాళ్ళు మారాలి. అలాగున రక్షణ పొందేటట్లుగా చూడండి, కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నవారే ఈనాడు పరిస్థితులు ఎలా అయిపోయినంటే, ఉన్నవారినే పోగొట్టుకునే పరిస్థితి. ఇంకా తీసుకురావాల్సిన వాళ్ళం పోయి మన పరిచర్యలో ఉన్నవారు కాకుండా ఇంకా రావాల్సిన వారిని మనం రప్పించలేని పరిస్థితిలో ఉంది. మన పరిచర్య ఎలా ఉండాలి? కొందరినైనాను
రక్షించేటట్టుగా ఉండాలి. ఏదో నీకు నువ్వు చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్నాను, నేను చేసుకుని వెళ్ళిపోతున్నానంటే కుదరదు. అక్కడ కొందరినైనా నువ్వు రక్షించేవారిగా ఉండాలి. నువ్వు మన పరిచర్యను అలాగున గణపరుచుకోవాలి. దేవుని కొరకు ఆత్మలను సంపాదించుకునే పరిచర్య కలిగిన వారంగా మనం ఉండాలి. ఉన్నవారిని పోగొట్టుకునే పరిచర్య కాదు మంది. కొందరినైనాను రక్షించేటట్లుగా మనం చూడాలి. అలాగనే చూడండి, విశ్వాసుల కొరకు ప్రార్థించాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఎవరి కొరకంట? క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడ్డ వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే రక్షణ అనుభవంలో కొనసాగుతూ ఉంటారో వారి కొరకు సంఘము ప్రార్థించాలి. ఏమంటుంది? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఎందుకండి? పరిశుద్ధులే కదా వారు, క్రీస్తు రక్తంలో కడగబడ్డవారేగా. ఆ పరిశుద్ధతను కోల్పోకుండా ప్రార్థన చేసుకోవాలి. ఆ పరిశుద్ధతను కాపాడుకోసం ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని చూస్తూ ఉంటాడు. కాబట్టి వాడికి లొంగిపోకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, అందరి కొరకు చేయాలంట. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 2 వరకు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. ఎవరి కొరకు చేయాలంటండి? నువ్వు నమ్మిన బాప్తిసం తీసుకున్నావు, రక్షణ అనుభవంలో కొనసాగుతున్నావుగా. మరి ఆయన ఏంటి వాక్యం ఏంటి? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే అందరి కొరకు ప్రార్థన చేయాలంటున్నాడు. రక్తంలో కడగబడ్డావుగా, మరి ఎందుకు లోకస్తుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు? అధికారుల కొరకు ఎందుకు చేయమంటున్నాడు? రాజుల కొరకు ఎందుకు చేయమంటున్నాడు? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చేయాలంట. ఎందుకంటే ఒక రాజుగారు ఉన్నాడు, ఆయన రాజ్య పరిపాలన సరిగ్గా చేయలేకపోయాడు అనుకోండి, క్రైస్తవులందరినీ తీసుకెళ్ళి లోపలేయండి అన్నాడు అనుకోండి, మనం ఏమవుతాం? ఇబ్బంది పాలవుతాం. రాజ్య పరిపాలన చేసేవాడు క్రైస్తవుల మీదకి రాకుండా ఉండాలంటే, మనం సుఖంగాను నెమ్మదిగాను బ్రతకాలంటే ఆయన కొరకు ప్రార్థన చేయాలి. మన మీద నాయకులుగా ఉన్నవాడు, వాడి కొరకు మనం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి. అధికారుల కొరకు, రాజు కొరకు, నాయకుల కొరకు చేయాలి. తప్పకుండా చేయాలి. లేదా నెమ్మదిగా సుఖంగా నువ్వు బ్రతకాలి అని అంటే వారి గురించి ప్రార్థన చేయి అని దేవుని వాక్యం అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ ఏ పరిస్థితుల్లో ఎలాగున ఎవరి కొరకు ఎందుకు ఎలా చేయాలి అనేది మనం తెలుసుకొని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం అంటుంది అందరి కొరకు ప్రార్థన చేయమని. తర్వాత చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. పనివారు కొరకంట. కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమందిగానే ఉన్నారు కనుక పనివారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. కోత విస్తారముగా ఉన్నది కానీ
పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. హల్లెలూయా. కోత విస్తారంగా ఉంది. నమ్మవలసిన వారు చాలామంది ఉన్నారు. మన కుటుంబాలలోనే, మన సంఘంలోనే, మనం నివసించే ప్రాంతాలలోనే ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకోవలసిన వారు ఉన్నారు. కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిమంది ఉన్నారు. అంతే, యజమానుణ్ణి వేడుకోండి కోత పనివారిని పంపమని. ఎవరి కొరకు చేయాలి? పనివారి కొరకు చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొదటిగా ఎవరి కొరకు చేయమన్నాను? మన కొరకు మనం చేసుకోవాలి. ఒకరి కొరకు ఒకరు చేసుకోవాలి. రోగుల కొరకు చేయాలి, పరిచర్య కొరకు చేయాలి, విశ్వాసుల కొరకు చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, పనివారి కొరకు చేయాలి. 8వదిగా చూడండి, బంధకములలో పడి ఉన్న వారి కొరకు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. ఇవన్నీ రాసుకొని పిల్లల చేత చెప్పించుకొని ప్రార్థన చేసేటప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. చూడండి, హెబ్రీ పత్రిక 13:13. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. ఏ బంధకములో ఎవరున్నారో, ఏ కట్ల చేత ఎవరు బంధించబడి ఉన్నారో, బంధకములలో పడి ఉన్నవారు. ఒకడు మందుకు బానిస అవుతాడు, ఒకడు పేకాటకు బానిస అవుతాడు, ఒకడు వ్యభిచారానికి బానిస అవుతాడు, ఒకడు డబ్బు సంపాదించడానికి మోసం చేయటానికైనా బానిస అయిపోతాడు. దేని చేత వాడు బంధించబడతా ఉన్నాడో ఆ బంధకములలో పడి ఉన్న వారిని గురించి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించే మనం వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని ప్రార్థించాలి. బంధకములలో పడి ఉన్న వారిని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. శత్రువులను గురించి, మనలను హింసించే వారిని గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తాం. చూడండి, నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అబ్బా, ఎవరి గురించి అంటండి? శత్రువు మనకు ఒక్కడే. ఈ లోకంలో సాతానుడు తప్ప ఏ మనుషుడు మనకు శత్రువుగా చూసుకోవటానికి లేదు. శత్రుత్వాన్ని కలిగి ఉండటానికి వీల్లేదు. మీ శత్రువులను ప్రేమించుడి. నీకు శత్రువుగా ఉండటానికి లేదు. ప్రేమించుడి. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రాత్రి ఎందుకు వచ్చావు నువ్వు? నీ శత్రువుని ప్రేమించటానికి, ప్రార్థించటానికి. నిన్ను హింసించే వారిని గురించి ప్రార్థన చేయి. ప్రభువా, ఆయనను రక్షించిన ఆయన. ప్రభువా, అతను రక్షించు. నన్ను హింసించడమే కాదు, అతను శోధనలో పడకుండా చూడు. వారి గురించి ప్రార్థించమని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. ఈ నేను చెప్పే మాటలు కాదు, ప్రభువే ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, శత్రువును, మనల్ని హింసించే వారిని గురించి ప్రార్థించమన్నాడు. తర్వాత చూడండి, అపాయంలో ఉన్న వారిని గురించి ప్రార్థించాలి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొనుటూ అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనుడు జైల్లో ఉన్నాడు. బంధించారు, జైల్లో పెట్టారు. పేతురు గారిని తీసుకెళ్ళి సంఘం ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఎక్కడ? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట అనేకులు కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపాయ పరిస్థితిలో ఎవరున్నా, దైవజనుడు అపాయంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, సంఘమేమో ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తాం. ఈనాడు చేయవలసింది అదే. సంఘంగా కూడి మనం ఏం చేయాలి?
ఎవరన్నా అపాయంలో ఉన్నారండి మనలో, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యాక్చువల్గా ఈరోజు మన రాజేష్ని గురించి మనం ఇది దేవుడు తెలియపరచకముందు నేను అనుకున్నా, ఈరోజు ప్రార్థన మనోడి గురించి ఉపవసించి ప్రార్థన చేద్దాంలే అన్న ఆలోచన కలిగింది. అలాగనే ఆల్ నైట్ ప్రేయర్లో ఆయన గురించి ప్రార్థించడానికి ప్రభు కృప చూపాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలట? మనం వాళ్ళకి ఏ సహాయం మనం చేయకపోయినా ప్రార్థనా సహాయం ప్రతి ఒక్కరికి తప్పకుండా చేయాలి మనం, అది ప్రాముఖ్యం. తర్వాత చూడండి, దేశ రక్షణ కొరకు చేయాలంటారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. హల్లెలూయా. ఇది ఇప్పుడు ప్రాముఖ్యమైపోయింది. ఎందుకని? కరోనా కన్నా భయంకరమైన వైరస్ వస్తుందని చెప్తున్నారు కదా. దేశ రక్షణ కొరకు, స్వస్థత కొరకు ఇప్పుడు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దేని కొరకు? దేశ రక్షణ కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. అలాగనే సంఘముల ఐక్యత కొరకు చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించు చూడుడి. ఏముండాలంట? మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఈనాడు మీ డెనామినేషన్ వేరు, మా డెనామినేషన్ వేరు, మేము పెంతుకోస్తాళ్ళం, లేదా నేను ఆర్సీఎంఓడిని, లేకపోతే నేను ఐసీఎంఓడిని, లోదరుని అంటానికి లేదు. అందరం కలిసి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు కొనుటైంది శ్రద్ధ కలిగిన వారై ఉండి దేశ రక్షణ కొరకు, స్వస్థత కొరకు అందరూ ఐక్యతతో ప్రార్థించేవారుగా ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని చూడండి, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, సేవకుల వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచేయవలనని. ఎవరి కొరకు? వాక్యం చెప్పేవాడుకు. మేము వాక్యం చెప్పేటప్పుడు అనుకూల సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని సేవకులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఆయా సమయంలో వెళ్ళినప్పుడు వాక్యం చెప్పుటకు అనుకూల సమయం దేవుడు వారికి దయచేయనట్లు మా కొరకు ప్రార్థించండి. దేవుని వాక్యం బోధించేవారు సరిగా బోధించడానికి దేవుడు అనుకూల సమయాన్ని వారికి దయచేసేటట్లుగా దైవ సేవకుల గురించి ప్రార్థించాలి. హల్లెలూయా. తర్వాత ప్రపంచ శాంతి కొరకు మనం ప్రార్థించాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని చెప్పాను మీకు చూడండి. 1, మన కొరకు, ఒకరి కొరకు ఒకరు, రోగుల కొరకు, పరిచర్య కొరకు, విశ్వాసుల కొరకు, అందరి కొరకు, పనివారి కొరకు, బంధకంలో ఉన్నవారి కొరకు, శత్రువు కొరకు, మనల్ని హింసించే వారి కొరకు, ఆపదలో ఉన్నవారి కొరకు, దేశ రక్షణ కొరకు, సంఘముల ఐక్యత కొరకు, సేవకుల వాక్య పరిచర్య కొరకు, ప్రపంచ శాంతి కొరకు. హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తున్నాం మనం? రాగానే మోకాళ్ళు వేసి మన అప్పులు, మన తెప్పులు, మన రోగాలు తప్ప మనకేం గుర్తురావు. కానీ దేవుని వాక్యం మీరు అతిగా ప్రార్థించండి అని దేవుని వాక్యం అంటుంది. నిన్ను గురించి నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు, తప్పులేదు. మిగతావన్నీ కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, సమాధానం కలిగి ఉండాలి, ఐక్యతను కలిగి ఉండాలి. ఆ రీతిగా దేవుడు చెప్పినట్లుగా మనందరము ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి.